రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తుంది రైతు సమాచారం ఛానల్. నా పేరు వాసు. సో ప్రస్తుతం ఇవాళ వచ్చరికి మనం ఏ ఊరం ఇది? అప్పల నరసింహాపురం మండలం ఏంటిది? నేలకొండపల్లి మండలం అప్పల నరసింహాపురం గ్రామం అయితే రావడం జరిగింది. ఖమ్మం జిల్లా ఇది. సో ప్రజెంట్ మనతో పాటు ఉన్న రైతు వచ్చరికి పచ్చిమిర్చి అయితే సాగు చేయడం జరుగుతూ ఉంది. సో ఈ పచ్చిమిర్చి సాగు చేయడంలో వాళ్ళు ఎటువంటి సీడ్ని ఎంచుకున్నారు, ఆ ఎంచుకున్న సీడు కాపెట్లా వస్తూ ఉంది, అసలు ఈ పచ్చిమిర్చి సాగు చేయడంలో వారి యొక్క అనుభవాలు ఏంటి అనేది కూడా రైతుని తెలుసుకుందాం. ఈ వెరైటీని రైతులు సాగు చేయొచ్చా లేదా అనేది కూడా పూర్తిగా అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? రేణుకమ్మ. మీది ఏ ఊరు ఏంటని చెప్పమ్మా? మాది అప్పల నరసింహపురం గ్రామం అండి. మేము ప్రతి సంవత్సరం వేస్తాం కానీ అంతకంటే ఎక్కువ ఈసారి బాగుందండి తోట. ఈసారి బాగుంది. ఓకే. అసలు మీరు ప్రతి సంవత్సరం కూడా ఈ పచ్చిమిర్చి వేస్తా ఉంటారా, లేకపోతే ఇంక వేరే మిర్చి ఇంకేమైనా వేస్తా ఉంటారా? పచ్చిమిర్చి వేస్తాం, పండు తోట పండు కూడా అది తేజాలు కూడా వేస్తా ఉంటారు. అది ఇప్పుడు ఈ సంవత్సరం ఈ పచ్చిమిర్చి అనేది ఎంత బిట్లు వేసుకున్నారు మీరు? ఎంత విస్తీర్ణంలో వేసుకున్నారు? ఇది 30కి వేసినాం అండి. ఈ సీడ్స్ ఇది 30కి వేసుకున్నారు. 30కి వేసినాం. ఏ సీడ్ తీసుకున్నారు మీరు? ఇది కార్తికేయ సీడ్ తీసుకున్నాం. కార్తికేయలో ఏ పేరు ఇది? కార్తికేయలో గౌతమి 133 అనే వెరైటీ. అవునండి. ఇప్పుడు వేసి ఎన్ని రోజులు అవుతుంది తోట ఇది? మీరు 3 నెలలు అవుతుందండి. 3 నెలలు. 3 నెలలు అంటే ఒక 90 రోజులు అవుతుంది. మీరు వేసిన తర్వాత ఎప్పటి నుంచి మీకు కటింగ్ అనేది స్టార్ట్ అయింది? నెల 15 రోజుల కాడ నుంచి కటింగ్ స్టార్ట్ అయిందండి. మొదటి 45 రోజుల నుంచి కటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 45 రోజులు కటింగ్ వచ్చింది అంటున్నారు కదా. సో 45 రోజులు కటింగ్ రావడానికంటే ముందు దీనికి పెట్టుబడి ఎట్లా పెట్టారు మీరు? దీనికి పెట్టుబడి అంటే 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి మందు కొట్టేదండి. అంటే దీంట్లో ఏమన్నా గుబ్బ వైరస్ కానీ బొబ్బర్ లాంటిది ఏమైనా వస్తుందా? ఇవి ఏం లేవండి. మంచి వాస్తవంగా ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే పచ్చిమిర్చి వెరైటీలో జోలా మిర్చి అంటూ ఉంటారు చాలా మంది. సో ఇందులో ఇది గౌతమి 113 అనే వెరైటీ. కాయ మీరు పడిన విధానం గమనించవచ్చు. కాయ పట్టడం కానీ దగ్గర కాపొస్తుంది. దాంతోపాటుగా మనకి కాయ క్వాలిటీ కూడా బ్రహ్మాండంగా ఉంది. సో ఇంతకుముందు మీరు పచ్చిమిర్చి వేసే అనుభవం ఉంది అంటున్నారు కాబట్టి ఇంతకుముందు వేసిన వెరైటీలకి ఈ వెరైటీకి మీకు చూసిన తేడా ఏం కానీ మీకు గమనించారు మీరు? ఇది తొందరగా కోత దిగుబడి వస్తుందండి. రేటు మంచిగానే ఉంది. మార్కెట్లో కూడా మంచి రేటే పడుతుంది. షైనింగ్ ఉందా? మంచి కాయ మంచిగానే ఉంది. సైజ్ ఎట్లా అనిపించింది? కాయ సైజు కూడా బాగుందండి. కొంచెం బార్ ఎక్కువ వస్తుంది, మంచిగా దిగుతుంది. కాపు మంచిగా పడుతుందా? కాపు రాలిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి. ఇంకోటి ఏంటంటే బొబ్బర ఒకటి చాలా ఎక్కువ ఇబ్బంది పెట్టింది. బొబ్బర వైరస్, గజ్జి ముడత అంటారు. మీకు అవి చాలా తక్కువ ఉందండి విత్తనంలో. అది మొత్తం 30కి వేసి అంటున్నారు కదా. ఈ 30కి ఎన్ని మొక్కలు ఉంటాయి మీకు? మొత్తం మీద చూసుకుని నాకు తెలిసి అయితే నాకేం కనిపించలా, 1-2 కనపడ్డాయి అంతే. నేను వచ్చేదారిలో బొబ్బర వైరస్ అనేది చాలా తక్కువ వచ్చింది. అంటే జోలా మిర్చిలో ఎక్కువ మంది కూడా అనుకునేది అంటే బొబ్బర వస్తుంది అని చెప్పి అనుకుంటారు. తక్కువే ఉందండి. బొబ్బర తక్కువే ఉంది. ఇప్పుడు ఎన్ని కటింగ్లు కోసారు ఇందులో? 3 సార్లు కటింగ్ చేసినామండి. 3 కటింగ్లు చేశారు. ఫస్ట్ కటింగ్ ఎన్ని కేజీలు వచ్చింది? అంటే బస్తా లెక్క కోస్తారా, కేజీ లెక్క కోస్తారా? బస్తాలు అండి. అమ్మిన కాడ కింటాలు వేస్తలే కానీ మాకు ఇక్కడ కేజీలు వస్తుంది మీకు? బస్తా 75, 80, 90 అట్లా. 80 సుమారుగా ఒక 80 కేజీలు వస్తుంది అనుకో. మొదటి కటింగ్ చేసినప్పుడు ఎన్ని కేజీలు వచ్చింది? ఎన్ని బస్తాలు వచ్చింది మీకు కటింగ్? మొదటిసారి 10 బస్తాలు వచ్చిందండి. 10 బస్తాలు అంటే 800 అంటే 8 క్వింటాలు వచ్చింది. రెండోసారి కోసినప్పుడు ఎన్ని బస్తాలు వచ్చింది దిగుబడి నీకు? రెండోసారి 15 బస్తాలు అయింది. 10 క్వింటాల తూకం వచ్చిందండి. 10 క్వింటాలు వచ్చింది. 15 బస్తాలు 10 క్వింటాలు వచ్చింది. తర్వాత నీకు మూడోసారి కటింగ్ చేశాను 30 క్వింటాలు అయిందండి. మూడోసారి 30. ఫస్ట్ ఒక 8 క్వింటాలు, తర్వాత ఒక 10, తర్వాత 30 క్వింటాలు. అంటే కోసినప్పుడల్లా కూడా మీకు దిగుబడి అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఉన్న కాయ నీ అంచనాను బట్టి ఇప్పుడు కటింగ్ చేపిస్తే, ఇప్పుడు కటింగ్ చేయాల్సిన టైం వచ్చినట్టుంది. ఇప్పుడు కటింగ్ చేపిస్తే ఎంత రావచ్చు నీ అంచనా? ఇప్పుడు ఒక 50 క్వింటాలు అయిద్దండి. 50 క్వింటాలు అయితే అవుతుంది సుమారుగా. అంటే మీరు ఇంత ముందు అనుభవం ఉంది కాబట్టి ఆ వెరైటీతో పోల్చుకున్నప్పుడు ఈ వెరైటీ అనేది దిగుబడి ఏమైనా పెరిగినట్టు అనిపించిందా మీకు? పెరిగిందని అనిపిస్తుందండి. పెరిగింది అనిపిస్తుంది. అంటే అంతకు ముందు మొదట్లో కటింగ్ చేస్తారు. వాస్తవంగా ఎన్ని కటింగ్లు వస్తుంది మీకు? వేరే విత్తనం ఇంతకు ముందు 4-5 కటింగ్లు వచ్చేదండి. అప్పుడు కొంచెం రోగం ఎక్కువ ఉండి బొబ్బ రోగం వల్ల కాయ దిగుబడి తక్కువ వచ్చేది. ఇవి ఇప్పుడు నాకు చూడబోతే ఇది 4-5 కటింగ్లు కాదు, ఓ 10 కటింగ్ల వరకైనా తీసుకోవచ్చండి. ఇంకా ఎక్కడ కూడా మీకు బొబ్బర 3 నెలల దాకా టైం ఉంది. చూపించు ఒకసారి అటు చుట్టూ. ఎక్కడ కూడా మీకు తోట చెక్కు చెదరలేదు. పైన ఆకులు కూడా ముడతాయి, ప్రాబ్లం ఏం లేదు, నీట్గా ఉన్నాయి. తర్వాత చాలా హెల్దీగా అయితే మొక్కలు ఉన్నాయి. మంచి ఫ్లవరింగ్ కూడా వస్తూ ఉంది. అంటే ఎండలో కనపడి మనకి పూత కనపట్లే కానీ పూత కూడా బ్రహ్మాండంగా ఉంది దీంట్లో. ఇప్పుడు ఆ మొక్కలు చూడొచ్చు, అంతా కూడా పూత బాగుంది. అంటే కాయ పడినట్టే ఉంది, మళ్ళీ పిండి దిగుతా ఉంది. అవునండి. మందులు ఎన్ని రోజులకు ఒకసారి కొడతా ఉంటారు దీనికి? 10 రోజులకు ఒకసారి కొడతా. 10 రోజులకు ఒకసారి కొడతా ఉంటారు. సో తక్కువ రసాయన అంటే కొట్టే మందులు కూడా కొంచెం తక్కువ మందులే వాడతా ఉంటారు. తినే కాయలని తక్కువే వాడుతున్నాం. అంటే ఇది వాస్తవంగా చెప్పాలంటే వైరస్ టాలరెన్స్ వెరైటీ కూడా ఇది.
కొంచెం బొబ్బరం తట్టుకునే వెరైటీ దీన్ని. సో రైతులు ఎవరైనా వేసుకోవచ్చు అంట ఈ విత్తనాన్ని? వేసుకోవచ్చండి, ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో రేట్ ఎంత పడుతుంది? 30 రూపాయలు పడుతుందండి, 30-35 కేజీ 30 రూపాయలు పడుతుంది. 30 రూపాయలు అంటే గిట్టుబాటు అవుతుందా? అవుతుందండి. అంటే 30 రూపాయలు అంటే మంచి రేటేనా మార్కెట్లో మనకి? మంచి రేట్ అంటే కాయ దిగుబడి ఎక్కువ వచ్చింది కాబట్టి ఆ రేటుకి సరిపోతుంది. దిగుబడి వస్తుంది కాబట్టి సరిపోతుంది. అంటే విత్తనం కొద్దిగా మనకి ప్లస్ చేస్తుంది అనిపించుకోవచ్చు. సో రైతులు ఎవరైనా అంటే ఈ పచ్చిమిర్చి సాగు చేసే రైతులు ఎవరైనా కానీ దీన్ని వేసుకోవచ్చు అంట? వేసుకోవచ్చు అండి, పర్వాలేదు. మీ అంచనాను బట్టి ఎన్ని కటింగ్లు వస్తుంది అనుకుంటున్నాను? వస్తుంది అనుకుంటున్నాను నీ అంచనాను బట్టి? ఇప్పుడు ఇది కోస్తే 4వ కటింగ్ అండి, మళ్ళీ ఇంకా 4 కటింగ్ల దాకా వచ్చిద్దని మా అంచనా. సో ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి 4 కటింగ్లు కాదు, ఇంకెక్కువే. దీన్ని మెయింటెనెన్స్ మంచిగా చేసుకోండి. ఇప్పుడు నల్ల తామర పురుగు అనేది ప్రజెంట్ అయితే ఎక్కడ కూడా మనకి తామర గీకినట్టు కానీ చిగురులు మాడినట్టు కానీ ఇట్లాంటి ప్రాబ్లం అయితే ఎక్కడా లేదు. సో మీరు కూడా జాగ్రత్త చేసుకుంటా ఉండండి. కింద కాంప్లెక్స్ ఎరువులు ఏమైనా వేస్తూ ఉంటారు దీంట్లో? పిండి కట్టలు ఏమైనా ఎన్నిసార్లు వేసి ఉంటుంది ఇందులో? 3 నెలల తోట అంటున్నావు అంటే దుక్కిలో వేసినాం పిండి కట్టలు, తర్వాత పై మందేనండి. ఇంకా పై మందులే, కింద ఇప్పుడు ఏమి అరకపాట్లు సాగు చేసేటప్పుడు వేసినాం అండి. ఎన్ని కట్టలు వేసి ఉంటారు దాంట్లో? టిప్పుకి 2-3 వేసినాం అండి. టిప్పుకు 2-3 కట్టలు వేసుకున్నారు అంతే. అంతేగాని పైన స్ప్రేయింగ్ లో కొంచెం తక్కువ చేసుకుంటారు. సో వాస్తవంగా చూసుకుంటే మీరు ఇప్పుడు దగ్గర గొర్రెలు ఎరువు తోలుతాం అండి. ఇందులో గొర్రెలు పంట కూడా తోలినాం. సో దాని వల్ల కొంచెం బలం వచ్చిందని చెప్పుకోవచ్చా? దాని వల్లనే ఎక్కువ బలం ఉంటది గొర్రెల ఎరువు. ఇది చూడండి, ఇక్కడ కాపు అంతా కూడా, ఇదంతా కూడా కాపు మంచి సైజ్ వస్తుంది. కాయ అంతా కూడా నీట్గా అయితే ఉంది. తోట అంతా కూడా ధైర్యంగా అయితే ఏరైతే వేసుకోవచ్చు అంట? వేసుకోవచ్చు అండి. సో ఇదండి మొత్తానికి మన గౌతమి 133 కార్తికేయ సీడ్స్ వాళ్ళకి సంబంధించిన జోలా మిర్చి అంటారు, తర్వాత పచ్చిమిర్చి వెరైటీ. సో దీన్ని ఎవరైనా అయితేనా కానీ ఎవరైనా పచ్చిమిర్చి సాగు చేసే రైతులు ధైర్యం చేసుకోవచ్చు. ఎందుకంటే మెయిన్గా ఒకటి బొబ్బర ఒకటి లేదు, దీనికి బొబ్బర ఒకటి లేదు. దాంతోపాటు కాపు అనేది మంచి కాపు వస్తుంది, కాయ షైనింగ్ కానీ, దాంతోపాటు కాయ సైజు కూడా బాగుంది. దిగుబడి పరంగా కూడా మనకి ఏదైతే మొదటి కటింగ్ నుంచి కూడా పెరిగినా కొద్దిగా కటింగ్స్ పెరుగుతున్నాయి, దాంతోపాటు సైజు కూడా మంచిగా వస్తుంది. సో నాకు తెలిసినంత వరకు ఒక 7-8 కటింగ్లు అనుకున్నా కానీ ఇంకా జాగ్రత్త మెయింటైన్ చేసుకుంటే ఇంకా 2-3 నెలల వరకు కూడా కటింగ్ అనేది తీసుకోవచ్చు. దీన్ని జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు కూడా కటింగ్ తీసుకోవచ్చు. దీంతో ఇంకా మంచి మెయింటైన్ చేసుకుంటే ఏప్రిల్ దాకా వచ్చిందండి, ఏప్రిల్ వరకు వస్తుంది. సో ఇదండి మొత్తానికి ఈ సమాచారం మనకు తెలిసినందుకు రైతుకి. అంటే ఇప్పుడు పెట్టుబడి ఎంత పెట్టుంటారు మీరు మొత్తం మీ అంచనా బట్టి? ఒక ఇప్పటి వరకు కూడా 90 రోజుల తోటలో ఎంత పెట్టుబడి పెట్టుంటారు? 30,000-40,000 అయిద్దండి, 30,000-40,000 స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు మరి మీకు ఈ 3 కోతల మీద ఎంత ఆదాయం వచ్చింది? కూలీల ఖర్చులు, పెట్టుబడులు అన్ని 2 సార్లు పోను, 2 సార్లు మిగులుతాయండి మాకు. అంతేనా? 2 సార్లు కటింగ్లు ఖర్చులు అన్ని 2 సార్లు ఇక నుంచి వచ్చేది కూడా కొద్దిగా మనకి ఆదాయం మిగిలే అవకాశం. అంటే ఇప్పుడు వరకు పెట్టుబడులు పోను, ఇప్పుడు నుంచి వచ్చేది కొంచెం ఆదాయం మిగులుతుంది, అంతే కదా? అంతే. ఇది మొత్తానికి ఈ గౌతమి 133 సంబంధించిన సమాచారం. ఈ సమాచారం మనకు తెలిసింది రైతుకి మన ఛానల్ తరపున ధన్యవాదాలు. నమస్తే అమ్మ. నమస్తే అండి.